ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోకుండా పట్టిసీమను పూర్తి చేసినందుకే కష్టకాలంలో ఆదుకుంటుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇప్పుడు అమరావతి విషయంలోనూ అదే జరుగుతోందని చంద్రబాబు మండిపడ్డారు. సీడ్ యాక్సెస్ రోడ్డుకు భూములు ఇవ్వకుండా రైతులను కొందరు మభ్యపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆగస్టు 15 నాటికి సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తి చేస్తామని తేల్చి చెప్పారు. పట్టిసీమ గోదావరి జలాలు కృష్ణమ్మ చెంతకు తెచ్చిన సందర్భంగా నిన్నే నీళ్లు రిలీజ్ చేస్తే ఈరోజు జలహారతి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. ఇది నా మనసుకు దగ్గరుండే కార్యక్రమం. అలాంటి పవిత్రమైన కార్యక్రమాన్ని ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. ఎక్కడ నీళ్లుంటే అక్కడ నాగరికత వస్తుంది, ఎక్కడ నీళ్లుంటే అక్కడ అభివృద్ధి అవుతుంది. అటు ఉదయ గోదావరి జిల్లాలు కానీ, కృష్ణా గుంటూరు కానీ దేశానికి అన్నదాతగా తయారయ్యే పరిస్థితి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్కి అన్నపూర్ణ అనే పేరు వచ్చిందంటే ఈ జిల్లాలే కారణమని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ కృష్ణా డెల్టాకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో సంవత్సరంలో పట్టిసీమ పూర్తి చేసి నీళ్లు తీసుకొచ్చి కృష్ణా డెల్టాను కాపాడిన ఘనత ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం. 80 టీఎంసీ నీళ్లు, 13 లక్షల ఎకరాలు స్టెబిలైజేషన్. కృష్ణవేణి నీలం రంగు, అదే గోదావరి అరుణవర్ణం. అది రెడ్గా ఉంటుంది, ఇది బ్లూగా ఉంటుంది. రెండు కలిపి గోల్డ్గా తయారైంది, బంగారంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. కలర్లు కూడా బంగారు కలరే. నేను ఆ రోజు పట్టిసీమను తీసుకొస్తే ఆనాటి ప్రతిపక్షం ఎన్ని విధాలుగా నన్ను విమర్శించాలంటే విమర్శించారు. పట్టిసీమ ఒట్టిసీమ అన్నారు, పట్టిసీమ దండగా అన్నారు. 80 టీఎంసీ నీళ్లు తెస్తారు, తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజ్ అంతా 2 టీఎంసీ 4 టీఎంసీ ఉంటుంది. ఎక్కడ పెడతారంటే నేను చాలా వివరంగా చెప్పాను. ఆ నీళ్లు వస్తే పొలాలకు వెళ్తాయి. ప్రతిరోజు ఒక 14-15 వేల టీఎంసీ నీళ్లు కావాలి. అక్కడ నేను తెచ్చేది 8 టీఎంసీ నీళ్లు తెస్తామంటే ససేమిరా వద్దంటే వద్దు, చేయకూడదు, మీకు పేరు రాకూడదని అడ్డం పడే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు భయపడుంటే ఈ 10 సంవత్సరాలు కృష్ణా డెల్టా ఏమయ్యేదో మీరు ఒక్కసారి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. అమరావతి కూడా అదే పరిస్థితి. విజయవాడ, గుంటూరు, మంగళగిరి ఇవన్నీ కలిపి అమరావతి. దానికి కూడా ఎన్ని విధాలు అడ్డం పడ్డారో మీరే చూస్తున్నారు. కడాన 99.5% రైతులందరూ భూములు ఇచ్చారు. 2.5 ఎకరాలు 5 ఎకరాలు ఒక రైతు అడ్డం పెట్టి రోడ్డు రానియకుండా సీడ్ యాక్సెస్ రోడ్డుకి అడ్డం పడే పరిస్థితికి వచ్చాడు. ఎన్ని చెప్పినా వినకపోతే కడాన ల్యాండ్ ఎక్విజిషన్కి ముందుకు పోయి, అది కూడా ఆయన తప్పు కాదు, అపోజిషన్ పార్టీలో ఉండే వ్యక్తులు వాళ్ళని ప్రోత్సహించి ప్రేరేపించి రోడ్డు వస్తే మంచి పేరు వస్తుందని. రేపు అది అయిపోతానే మీరు పోయి చూడాలి. ఆగస్టు 15కి సీడ్ యాక్సెస్ రోడ్డు వస్తుంది. ఆ తర్వాత మీరు ఆ రోడ్లో పోతే మీకే అర్థమవుతుంది అమరావతి యొక్క విశిష్టత. ఈరోజు మనం ఇక్కడ చూస్తే 2015 నుంచి 25 వరకు గోదావరి నుంచి కృష్ణా నదికి 450 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చాం. ప్రాజెక్టు ఖర్చు పెట్టింది 1300 కోట్లు. కృష్ణా డెల్టా బాగుపడింది. ఇక్కడ వాడే నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేశాం. పొదుపు చేసిన నీళ్లు రాయలసీమకి ఇచ్చాం. కరువు జిల్లా, అనంతపురం జిల్లా ఈరోజు హార్టికల్చర్ హబ్గా తయారైంది. నేను ఆ రోజు నీళ్లు తీసుకెళ్లాను. ఒక సంవత్సరంలో గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి ఈరోజు అనంతపురం కరువు జిల్లాలో కియా సిటీ ఎస్టాబ్లిష్ చేశామంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.